వెల్కమ్ టు అవర్ ఛానల్. చాలామంది డిగ్రీ స్టూడెంట్స్ 0.5 రూల్ అనేది ఈసారి ఉందా లేదా, 0.5 రూల్ అనేది ఎవరికి వర్తిస్తుంది, దాని గురించి ఒక వీడియో అనేది చేయండి అని చెప్పేసి చాలామంది డిగ్రీ స్టూడెంట్స్ అయితే అడుగుతున్నారు. సో ఈ వీడియోలో వచ్చేసి 0.5 రూల్ అనేది ఈసారి ఉందా లేదా, అండ్ ఈ 0.5 రూల్ అనేది ఓన్లీ బీటెక్ స్టూడెంట్స్కే వర్తిస్తుందా లేకపోతే డిగ్రీ స్టూడెంట్స్ కూడా వర్తిస్తుందా, అండ్ దీన్ని ఎలా అప్లై చేసుకోవాలి, దీనికి ఏమైనా ఫీజు అనేది ఉంటుందా ఉండదా, అండ్ ఎవరెవరు అప్లికేబుల్ అవుతారు అనేది ఈ వీడియోలో క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ అయితే చేయబోతున్నాను. ఈ వీడియో లాస్ట్ వరకు చూసిన తర్వాత మీకు ఏదన్నా డౌట్ ఉంటే మాత్రం ఖచ్చితంగా కమెంట్ చేయండి. ప్రతి ఒక్కరికి రిప్లై ఇస్తాను. లాస్ట్ వరకు చూడకుండా మాత్రం కమెంట్ అయితే చేయకండి. కావాలంటే ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టేసుకొని చూసేసుకోండి. మీకు లాస్ట్ వరకు చూస్తే ఖచ్చితంగా మీ డౌట్స్ అయితే క్లారిఫై అవుతాయని అయితే నేను అనుకుంటున్నాను. అండ్ వీడియోలోకి వెళ్ళే ముందు వీడియోని లైక్ చేయండి. మీ నుంచి ఎక్స్పెక్ట్ చేసేది ఒక లైక్ మాత్రమే. లైక్ చేస్తే ఆటోమేటిక్గా రీచ్ అనేది ఉంటుంది. ప్రతి ఒక్క స్టూడెంట్కి ఈ వీడియో అనేది రీచ్ అవుతుంది అండ్ ఈ వీడియో యూజ్ అవుతుంది. వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. సో ఫస్ట్ అందరికి ఉన్న డౌట్ ఏంటంటే 0.5 రూల్ అనేది ఉందా లేదా, అది ఓన్లీ బీటెక్ స్టూడెంట్స్కా డిగ్రీ స్టూడెంట్స్కా అని చెప్పేసి అడుగుతున్నారు. 0.5 రూల్ అనేది ఉంది. ఇది బోత్ స్టూడెంట్స్కి, అంటే ఇటు ఇంజనీరింగ్ స్టూడెంట్స్కి అండ్ దాంతోపాటు ఇటు డిగ్రీ స్టూడెంట్స్కి అప్లికేబుల్ అనేది అవుతుంది. మరి ఈ 0.5 రూల్ అంటే ఏంటి అది తెలుసుకుందాం. 0.5 రూల్ అంటే ఏం లేదండి, గ్రేస్ మార్క్స్. గ్రేస్ మార్క్స్ అంటే ఏంటి అనేది డౌట్ వస్తుంది కదా. గ్రేస్ మార్క్స్ అంటే కూడా ఏం లేదండి, ఇప్పుడు మీకు ఒక బ్యాక్లాగ్ ఉంది. ఇప్పుడు డిగ్రీ స్టూడెంట్స్ని ఫర్ ఎగ్జాంపుల్గా తీసుకుందాం. ఫస్ట్ ఇయర్ నుంచి 5th సెమిస్టర్ వరకు ఆల్ క్లియర్ అయ్యి ఉన్నారు. 6th సెమిస్టర్లో అనుకోకుండా ఒక బ్యాక్లాగ్ అనేది పడడం జరిగింది. సో ఆ బ్యాక్లాగ్ కూడా ఎలా పడింది అని అంటే, ఇప్పుడు పాస్ మార్క్స్ సపోజ్గా 100కి 40 మార్క్స్ అనుకుందాం. సో ఆ 40లో వచ్చేసి మీకు 35 మార్క్స్ అనేది రావడం జరిగింది. ఇంకొక 5 మార్కులు వస్తే మీరు పాస్ అయ్యేవాళ్ళు, ఇంకొక 5 మార్కులు వస్తే పాస్ అయ్యేవాళ్ళు, కానీ ఫెయిల్ అయిపోయారు. సో ఈ 5 మార్కులు ఓయూ వాళ్ళు మీకు డైరెక్ట్గా కలపడం అనేది జరుగుతుంది. 5 మార్కులు మీకు కలిపి మీకున్న ఒకే ఒక సబ్జెక్ట్ని వాళ్ళు క్లియర్ చేయడం అనేది జరుగుతుంది. మరి ఈ మార్క్స్ అనేది ఎలా తీసేసుకుంటారు? ఓన్లీ 5 మార్క్సే కలుపుతారా, అన్ని సబ్జెక్ట్స్ కలుపుతారా, ఓన్లీ ఒక సబ్జెక్ట్కే కలుపుతారా అని అంటే నేను మీకు చూపెడతాను చూడండి. సో ఇప్పుడు సపోజ్గా మీ డిగ్రీలో ఫస్ట్ ఇయర్ నుండి ఫైనల్ ఇయర్ వరకు అన్ని సబ్జెక్ట్స్ కలిపి 2000 మార్కులు ఉన్నాయనుకోండి. ఈ 2000 మార్కులకి 0.5 రూల్ అనేది అప్లై చేయాలి. ఈ 2000 మార్కులు ఎక్కడి నుంచి వచ్చాయనేది మీరు అనుకుంటున్నారు కదా. ఏం లేదండి, ఇప్పుడు ఫస్ట్ ఇయర్ నుంచి 6th సెమిస్టర్ వరకు ప్రతి సబ్జెక్ట్కి 80 మార్కులు ఉంటాయి. కొన్ని సబ్జెక్టులకి 70 మార్కులు ఉంటాయి, కొన్ని సబ్జెక్ట్కి 50 మార్కులు ఉంటాయి. సో ఫస్ట్ ఇయర్ నుంచి 6th సెమిస్టర్ వరకు, అంటే ఫస్ట్ సెమిస్టర్ నుంచి 6th సెమిస్టర్ వరకు ప్రతి సబ్జెక్టు మార్క్స్ అనేది కలుపుకుంటూ రావాలి. కలుపుకుంటూ వస్తే ఎన్ని మార్క్స్ వస్తున్నాయి అనేది ఒక దగ్గర వేసుకోండి. సపోజ్గా అన్ని సబ్జెక్ట్స్ కలిపి ఈ బీఎస్సీ వాళ్ళకి 2000 మార్కులు వచ్చినాయి అనుకుందాం. ఫస్ట్ సెమిస్టర్ నుంచి 6th సెమిస్టర్ వరకు అన్ని సబ్జెక్టులో ఉన్న మార్కులు అంటే 80, 70, 80, 80, 80 అన్ని కలిపితే 2000 మార్కులు వచ్చినాయి అనుకోండి. సో ఈ 2000 మార్కులకి 0.5 రూల్ అనేది అప్లై చేయాలి. అండ్ బీకామ్ వాళ్ళకి కొంచెం తక్కువగా ఉంటది కాబట్టి సో వాళ్ళకి అన్ని సబ్జెక్ట్స్ కలిపి 1500 వచ్చింది అనుకోండి. సో ఈ 1500 మార్కులకి 0.5 రూల్ అనేది అప్లై చేయాలి. నేను అప్లై చేస్తున్నాను చూడండి. సో 2000 వేసిన, సో 2000 ఇంటూ 0.5% వేయాలంటే 0.5/100 అంటే నేను 0.5 రూల్ అనేది అప్లై చేస్తున్నాను చూడండి. ఈ జీరోకి ఈ జీరో క్యాన్సల్, ఈ జీరోకి ఈ జీరో క్యాన్సల్. సో 20 ఇంటూ 0.5 అనేది మిగిలింది. సో దీన్ని ఎలా రాసేసుకోవచ్చు, 20 ఇంటూ 5/10 అనేది రాసుకోవచ్చు కదా. పాయింట్ పోతే కిందకి 0 వస్తుంది అనమాట. సో ఈ జీరోకి ఈ జీరో క్యాన్సల్. సో మనకు మిగిలింది ఏంది, 5 ఇంటూ 2 5 రెంట్ల 10 అంటే 10 మార్క్స్ గ్రేస్ మార్క్స్ లాగా మనం యాడ్ చేసుకోవచ్చు. సో అన్ని కలిపితే 2000 మార్క్స్ అనేది వస్తే మనకు 10 మార్క్స్ గ్రేస్ మార్క్స్ గా యాడ్ చేసుకోవడానికి అవకాశం అనేది ఇస్తారనమాట. 10 మార్క్స్ గ్రేస్ మార్క్స్ గా యాడ్ చేస్తారు. అంటే ఈ 10 మార్క్స్ ఎలా యాడ్ చేస్తారు అని అంటే, సపోజ్ గా మీరు ఫస్ట్ సెమిస్టర్ క్లియర్ అయిపోయారు, సెకండ్ సెమిస్టర్ క్లియర్ అయ్యారు, థర్డ్, ఫోర్త్ లో క్లియర్ అయిపోయారు, అండ్ 6th సెమిస్టర్ కూడా క్లియర్ అయిపోయారు. మీకు
5th సెమిస్టర్లో ఒకే ఒక బ్యాక్లాగ్ అనేది మిగిలిపోయింది. ఆ 5th సెమిస్టర్లో మీకు ఎన్ని మార్క్స్ వచ్చినాయి అని అంటే ఒక 25 మార్క్స్ అనేది వచ్చాయి అనుకుందాం, 25 మార్క్స్. బట్ పాస్ మార్క్స్ వచ్చేసి ఎక్స్టర్నల్లో 32 కదా. సో పాస్ మార్క్స్ ఎక్స్టర్నల్లో 80కి 32 కదా. మీకు వచ్చిన ఎన్ని మార్క్స్? 25 మార్క్స్ అనేది వచ్చినాయి. సో ఈ 25కి ఇంకొక 8 మార్కులు కలిపితే ఇంకొక 7 మార్కులు కలిపితే మీ సబ్జెక్ట్ అనేది క్లియర్ అయిపోతుంది. మీకు ఓన్లీ 1 బ్యాక్లాగ్కే మిగిలింది. ఆ బ్యాక్లాగ్లో మీకు 25 మార్క్స్ ఎక్స్టర్నల్లో రావడం జరిగింది. ఇంటర్నల్లో 8 ఉన్నాయి కదా, ఎక్స్టర్నల్లో అయితే 25 ఉంది. ఆ 25కి 8 మార్క్స్ కలిపితే పాస్ మార్క్స్ అయిన 32 మార్క్స్ అనేవి వస్తాయి. సో మీకు ఆల్రెడీ గ్రేస్ మార్క్స్ ఇక్కడ 10 ఉన్నాయి కదా. సో ఈ మార్క్స్ అనేది యాడ్ చేస్తే మీరు పాస్ అయిపోతారు. కాబట్టి ఆటోమేటిక్గా ఓయూ వాళ్ళు మీకు ఈ మార్క్స్ అనేది యాడ్ చేసేసి మీరు పాస్ అయినట్టు మీకు రిజల్ట్స్లోనే డిస్ప్లే అనేది చేస్తారు. దాని గురించి మీరు ప్రత్యేకంగా అప్లై చేసుకోవాల్సిన అవసరం లేదు. మీరు ఎలిజిబుల్ అవుతే, మీరు ఈ 0.5 రూల్కి ఎలిజిబుల్ అవుతే డైరెక్ట్గా ఓయూ వాళ్ళే రిజల్ట్స్ అనౌన్స్ చేసినప్పుడు వాళ్ళే మీరు పాస్ అయినట్టు, మీరు 0.5 రూల్కి అప్లికేబుల్ అయ్యి డైరెక్ట్గా మీరు ఫెయిల్ అయిన సబ్జెక్టు, మీకు బ్యాక్లాగ్ ఉన్న సబ్జెక్టుకి మార్క్స్ అనేది యాడ్ చేసి, ఎలిజిబుల్ అయ్యే మార్క్స్ అనేది యాడ్ చేసేసి డైరెక్ట్గా మీకు డిస్ప్లే చేయడం అనేది జరుగుతుంది. మీకు అర్థం అవుతుందా? మీకు అర్థం కాకపోతే మళ్ళీ చెప్తున్నాను చూడండి. సపోజ్గా మీకు అన్ని మార్క్స్ కలిపితే, అంటే మీరు బీకామ్ వాళ్ళు అనుకోండి, మీకు ఫస్ట్ సెమిస్టర్ నుంచి ఫైనల్ సెమిస్టర్ వరకు అన్ని మార్కులు కలిపితే 1500 వచ్చింది అనుకోండి. అన్ని సబ్జెక్ట్స్ మార్క్స్ కలిపితే 1500 వచ్చింది అనుకోండి. లేకపోతే మీరు ఏ గ్రూప్ వాళ్ళైనా సరే మీకు అన్ని సబ్జెక్ట్స్ కలిపితే ఎన్ని మార్కులు వచ్చాయి అనేది ఇక్కడ వేసుకోవాలి. సపోజ్గా 1500 వచ్చినాయి అనుకోండి. సో ఈ 1500కి 0.5 రూల్ అనేది అప్లై చేయాలి. 1500 ఇంటూ 0.5 ఇంటూ బై 100 అనమాట. ఈ 2 సున్నాలకు ఈ 2 సున్నాలు క్యాన్సిల్ అయిపోతాయి. మిగిలింది ఎంత? 15 ఇంటూ 0.5. 15 ఇంటూ 0.5. 15 ఇంటూ ఈ పాయింట్ తీసేసి కింద 10 రాసుకుంటున్నా, 5/10. సో 5 ఎక్కం 5, 5 రెంట్ల 10, 2 ఎక్కం 2, 2 ఏళ్ళ 14, 1 మిగులుతుంది, పాయింట్ పెట్టుకుంటున్నా, 0 రాసుకోవచ్చు, 2 5ల 10. సో మిగిలింది ఎంత? 7.5. సో 1500 పాయింట్స్ ఎవరికైతే ఉంటాయో, 1500 మార్కులు అన్ని సబ్జెక్టులు కలపంగా, అన్ని సబ్జెక్టులు కలిపితే 1500 మార్కులు వస్తే వాటికి 0.5 రూల్ అప్లై చేస్తే 7.5 వస్తుంది అనమాట. అంటే 7 మార్క్స్ గ్రేస్ మార్క్స్ యాడ్ చేసుకోవడానికి అవకాశం అనేది ఉంటుంది. సపోజ్గా మీకు ఒక 2 బ్యాక్లాగ్స్ ఉన్నాయి. ఆ 2 బ్యాక్లాగ్లో అంటే ఒకటి 1 మార్కు తోటి ఫెయిల్ అయిపోయారు, ఇంకొకటి 2 మార్కులతోటి ఫెయిల్ అయిపోయారు. అంటే ఒక సబ్జెక్ట్కి 1 మార్క్ యాడ్ చేయాలి, ఇంకొక సబ్జెక్ట్కి 2 మార్కులు యాడ్ చేస్తే ఆటోమేటిక్గా పాస్ అయ్యే అవకాశాలు అనేవి ఉన్నాయి అన్నప్పుడు ఓయూ ఏం చేస్తుంది అని అంటే, మీకు ఇక్కడ 7 మార్కులు కలపచ్చు కదా. 0.5 రూల్ ప్రకారం 7 మార్కులు కలుపుకోవచ్చు ఏ సబ్జెక్ట్స్కైనా. మీకు ఓన్లీ 3 మార్క్సే కావాలి. సో 3 మార్క్సే కావాలి కాబట్టి సో ఈ మార్క్స్ అనేది యాడ్ చేసేసి మీకున్న 2 బ్యాక్లాగ్స్ని ఓయూనే ఆటోమేటిక్గా క్లియర్ చేసి రిజల్ట్స్లో మీరు పాస్ అయినట్టు డిస్ప్లే అయితే చేస్తుంది. రిజల్ట్స్లో ఆటోమేటిక్గా డిస్ప్లే అయితే చేస్తుంది. మీరు ఎలిజిబుల్ అవుతే, మీరు ఈ గ్రేస్ మార్క్స్కి ఎలిజిబుల్ అవుతే డైరెక్ట్గా ఓయూనే మిమ్మల్ని పాస్ చేస్తుంది. మీకు ఈ గ్రేస్ మార్క్స్ 7 మార్క్సా, లేకపోతే 10 మార్క్సా, లేకపోతే ఒకవేళ ఎక్కువ ఈ పాయింట్స్ ఎక్కువగా ఉంటే ఇంకెక్కువ పాయింట్స్ వస్తాయి అనమాట, ఎక్కువ మార్క్స్ వస్తాయి అనమాట, 15 మార్క్సా యాడ్ చేసేసి, గ్రేస్ మార్క్స్ అనేది యాడ్ చేసేసి ఆటోమేటిక్గా మీకు డిస్ప్లే చేస్తుంది అనమాట. రిజల్ట్స్ అప్పుడే మీరు పాస్ అయిపోయారు, మీరు ఎలిజిబుల్ అయ్యారు అని చెప్పేసి ఆటోమేటిక్గా డిస్ప్లే అయితే చేస్తుంది. సో మీరు ఇప్పుడు ఏం చేయండి అని అంటే, మీరు ఫస్ట్ ఇయర్ నుంచి ఫైనల్ ఇయర్ వరకు మీకు అన్ని సబ్జెక్ట్స్కి సంబంధించిన మార్క్స్ అనేది కౌంట్ చేసేసుకొని దానికి 0.5 రూల్ అనేది అప్లై చేసేసుకుంటే మీకు అక్కడ మార్క్స్ వస్తాయి అన్నమాట. 7 మార్కులో, లేకపోతే 10 మార్కులో, 12 మార్కులో వస్తాయి. సో ఆ మార్కులు మీ సబ్జెక్ట్స్కి కలిపితే, అంటే ఇప్పుడు మీకు బ్యాక్లాగ్ ఉంటాయి కదా, సో ఆ బ్యాక్లాగ్ సబ్జెక్ట్కి కలిపితే మీరు పాస్ అవుతారు అని అనుకుంటే మీకు ఈజీగా 0.5 రూల్ అనేది అప్లై
అప్లై చేసేసి మీకు రిజల్ట్స్లో డిస్ప్లే అయితే చేసేస్తారన్నమాట. ఇది 0.5 రూల్. మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తానండి. మీకు సపోజ్గా ఒక 2 బ్యాక్లాగ్స్ ఉన్నాయనుకోండి, ఫస్ట్ ఇయర్ నుంచి ఫైనల్ ఇయర్ వరకు ఒక 2 బ్యాక్లాగ్స్ ఉన్నాయనుకోండి. సో ఆ 2 బ్యాక్లాగ్స్కి ఒకదానికి 10 మార్కులు, ఇంకొక దానికి 10 మార్కులు కలిపితే మీ 2 బ్యాక్లాగ్స్ క్లియర్ అయితే అయిపోతాయి. బట్ యాజ్ పర్ 0.5 రూల్ ప్రకారం మ్యాక్సిమం ఒక 10 లేకపోతే 12 మార్కులే కలపడానికి ఛాన్స్ అనేది ఉంటుంది డిగ్రీ వాళ్ళకి. సో 10-12 మార్కులే కలపడానికి ఛాన్స్ ఉంటుంది, కానీ మీకు కావాల్సింది 20 మార్కులు కావాలి. సో అట్లాంటప్పుడు మీరు 0.5 రూల్కి అప్లికేబుల్ అనేది కారు. సో లాస్ట్ చెప్తుంది ఏంటి అని అంటే, గ్రేస్ మార్క్స్ కంటే 0.5 రూల్ కంటే ఎక్కువ మార్క్స్ మీకు కావాలి అని అనుకుంటే మాత్రం యాడ్ చేయరు. 0.5 రూల్కి తగ్గట్టు మార్క్స్ మాత్రమే యాడ్ చేసేసి మిమ్మల్ని పాస్ అయితే చేస్తారు. మీకు క్లియర్ కట్గా అర్థమైందని అయితే నేను అనుకుంటున్నాను. అర్థం కాకపోతే మళ్ళీ ఇంకొకసారి బ్యాక్కి వెళ్ళి ఫాస్ట్ ఫార్వర్డ్లో వీడియో చూడండి, క్లియర్ కట్గా అర్థమవుతుంది. ఇంకా అర్థం కాకపోతే ఈ వీడియో కింద కమెంట్ చేయండి, నేను ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి రిప్లై అయితే ఇస్తాను. థ్యాంక్ యూ.